సాయం చేస్తే ఏం లేదు, బూడిది బుర్రకాయ. పొలం కొత్తాను, పొలం. మా డాడీ ఏమో ఇక వర్షాలు పడతానే ఇక కోద్దాం అంటాను. ఇక కొబ్బరికాయలు అగరబత్తులు అయితే ఇచ్చినాం వేసుడే. మా అమ్మకైతే నచ్చలేదు. ఇలా కొంచెం ఇక దీక్షతో ముట్టి ఇక కోపంతో ముట్టి పూజ కార్యక్రమం స్టార్ట్ చేసేసాడు. ఏదైతే అంటే అదైతే దేవుడు కాదని అడే ఎక్కువ అది ఆర్పు. ఇంకోటి అక్కడ వెలిగించేది ఇంకోటి మంచిగా మొక్కే. ఓ 10 ట్రిప్పులు వెళ్ళాలి. మనం మొక్క ఆనే ఎందుకు మొక్కు రాడే కొడతాను. పువ్వు వెళ్ళాలి, పువ్వు బా. కొబ్బరికాయ అయితే పండు తెచ్చింది. రైట్, కోత పిరికిటి కొత్తాను మా డాడీ. 5 పిరికిలు కోయాలి అంటే ఇలా పద్ధతి అది. 5 రైట్ కోసేసాడు మా డాడీ. ఇప్పుడైతే ఇంకో పొలం కాడికి, మా సొంత పొలం కాడికి, అంటే పక్కనే ఉంటాయి, కౌలుకు పట్టినాం ఈ పక్కన. ఆడికి పోయి ఇంకో కొబ్బరికాయ కొట్టి హార్వెస్టర్ రమ్మన్నాడు. పట్టికి వేయించుకోవాలి. ఈ కోత అయిన వల్ల నా కోత మొదలు పెట్టాలి. ఎన్ని ట్రిప్పులు వెళ్ళాలి డాడీ? 8. అమ్మా నువ్వే అది చెప్పమ్మా. అలగకు ఎందుకు అలుగుతాను ఎప్పుడు కోసే రోజు మంచిగా ఉండాలి. ఎన్ని రోజులు చేసి 8 ట్రిప్పులు అయితే వేరే లెవెల్ ఉంటుంది. మళ్ళీ అవి నేర్పలేక రావాలి మేమే, కానీ ఈసారి మేము ఉంటలేము. మొక్క రజతావా ఎందుకు నచ్చలేదా నీకు? దాడైతే ఎన్ని ట్రిప్పులు కావాలని గట్టిగా మొక్కుతాండు. ఎన్ని ట్రిప్పులు అయితే లాస్ట్ వరకు అయితే చూద్దాం. వాళ్ళది అయింది, వాళ్ళు పోసుకుంటారు. మనతోటి వేసింది నీతో చెప్పిరా ఎక్కడ చూడు. వాళ్ళదాన్ని మనదానికి ఎంత తేడా ఉన్నది. ఓ నీకో అవ్వ హార్వెస్టరు గాని ఎన్నో ఉంటే మా అవ్వకి ఇన్ని నుంచి అలా కనిపిస్తాయి. 8x స్కోప్ పెట్టినావు అని 8x పెట్టినావు, 10x పెట్టినావు. అవ్వ నీకు దుమ్మెలు సుధా కనిపిస్తుందా? అబ్బో 8x స్కోపే. అమ్మా డ్యూటీ రేస్ చేసినావుగా, ఏం చేస్తాను కదా? గట్టిగా మాట్లాడరాదే. కడాలా అమ్మేందే ఊకే గట్లే చేస్తుంది. కాలే అంటానుగా. కాలేదంటే కొద్దిగా పచ్చిగున్నది కర్ర అని చెప్పేసి అంటాను. అంటే మరి ఇప్పుడు అద్దుతాను కానీ వెదర్ మంచిగా లేదు, వర్షాలు పడుతున్నాయి, ఇక మొత్తం పోతుంది. మరి దానికి చూసుకుంటే నేను అదే అంటే లేదు, మొత్తం గడ్డోలే కావాలంటాను. గడ్డోలే కావాలంటే ఇంకొక 4-5 రోజులు అయితే అవుతుంది గడ్డోలే. కానీ వర్షం భయానికి ఇప్పుడు కోసుడు ఈ రోజు. అదే ఎట్లుంది డాంబాయ్? ఏసీలో పడుకున్నట్టే ఉంది. ఎందుకురా అట్టేనేరా? మంచిగా గోదావరికాయలు ఉండి అపార్ట్మెంట్లు ఉండి మంచిగా ఏసీలో పడుకొని అగో అంటాను కదా పెద్ద బాబు. తింటాగా జై శ్రీరామ్ కాదురా, ఇది వేరే లెవెల్ ఇవి. వేరే ఎండనైతే కొద్ది కొడతలేదు, చెవుంటలు వస్తానాయి. ఘోరంగా అంటే ఘోరంగా అవుతుంది ఎండనైతే. మా తమ్ముడు ఆడవుతాను, మా డాడీ వస్తాను, మా మమ్మ వస్తాను. మనకు రెస్ట్. మావాడైతే తప్పించుకున్నాడు, మా అన్నగాడు. మావాడు చిన్నది తప్పించుకున్నాడు. ఇక మా కేఫా అన్నాడు మా అల్లుడిని, ఎట్లున్నదిరా మరి పని అని. పోదాం పారి. ఏం మా వర్క్ ఎట్లా ఉంది? అయితేలే ఈ ఫుట్బాల్ అన్నట్టు అవుతుందా? ఫుట్బాల్ అట్టేనే స్టెమినా ఉండదా? ఫుట్బాల్ అంటే అది ఉరుకుడేనా, తొక్కి ఎండలో తొక్కేసరికి అంతేనా? మరి ఫార్మింగ్ అంటే అట్టేనా అనుకున్నావా? అవుతుందా? కష్టం, అందరితోటి పని కాదు. మంచిగా అపార్ట్మెంట్లు ఉండి
మేము అందరు నన్నే అంటారు నువ్వు తొక్కుతలేవు అని అందరు నా కళ్ళు ఉన్నాయి ఇక నీ సుతం తొక్కుడు తొక్కుతా కిందికైనా మొత్తం నేను తొక్కాలి ఎందుకు నవ్వుతారా ఎందుకు నవ్వుతారు ఫుల్ ఖుషి అవుతాడు మీ అయ్యా. చిన్న డాక్టరే కదా బాబా ఫుల్ ఖుషి అవుతాడుగా మీ అయ్యా. పోయినసారి కూడా ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోతుంది. మొత్తం 5-6 ఎకరాలు కోసినంత ఫీల్ అవుతాడు. మన మందం మనకైతే వస్తుంది సెల్ఫ్. ఏంటి ఒక డబ్బు మందం ఎట్లా కొత్తాను చూడు ఆ ముంగట వీటితోని ఆ లోపలికి అనుకుంటా ప్లేట్లలో పోయి డైరెక్ట్ ఆ ట్యాంకులలో పోయి ఈ వెనుక ట్యాంక్ వస్తాయి. ఈ వెనుక ట్యాంక్లో అట్లు పడతాయి. కింది ట్యాంక్లోకి వెళ్ళి గడ్డి మొత్తం వెళ్తుంది. అట్లా సపరేట్ అవుతాయి. ఈ మిషన్ అయిపోయింది. ఎన్ని అయినాయో లాస్ట్కి చెప్తా. చూడు ఎట్లా పోతాను కొద్ది దొడ్డు పోతలే అదైతే 3 పోతే రెండుతాయి. ట్రాక్టర్ డబ్బా అనేది ఆ ట్యాంక్ తోని 3 పోతే ఫుల్ అయిపోతాయి డైరెక్ట్. మిషన్ చూడు ఎంత ఉన్నదో. డబ్బాకి ఇట్లా కడలకు అనుకోవాలి ఎందుకంటే కడలకు పోవు. ట్రిప్ అయితే రెండింది. ట్రిప్ కళ్ళంకాడికి తీసుకుపోయి ఆ కళ్ళంలో పోసుడే పోయవో తేపో. ఒకటి ఇది మొదటిది ట్రిప్ అయితే తీసుకోతాను డాక్టర్లా పోయి కళ్ళ ఊయో ఎందుకంటే కొద్ది పెద్ద అయ్యో పరదలు పోతాను. అయ్యో పరదలు చూపెడతావు. పరదలు ఫస్ట్ ట్రిప్ ఎన్ని ట్రిప్పులు అయితే మొత్తం అన్న ప్రతి ఒక్క ట్రిప్పుకు వీడియో ఇవ్వలేను కాబట్టి ఎన్ని ట్రిప్పులు అయితే ఒకటేసారి చెప్తా. పరదలు అయితే పడిచినాం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో 2 మండలు ఎక్కుంటే తీసుకోలేదు. అయిపోయింది నానే కోసుడు. నువ్వు చెప్పిన అన్నయ్యనే ఇక నేను చెప్పేదా మరి అందాదా నాకు తెలియదు అనుకుంటాను. అంతేనా? 7 ట్రిప్పులన్నా 7 ట్రిప్పులే అయినాయి. ఏ ట్రిప్పులు అన్నారా? ఒక డబ్బాన్నర అవుతుందా నాన్న? అవుతుంది ఎందుకు కాదు. పెద్దమ్మా నువ్వు 20 ట్రిప్పులు అవి ట్రిప్పున్నర అయితే డబ్బాన్నర. అరే అది రేకుల బండి అమ్మా. రేకుల బండి లేపటి పడతాయి అనుకుంటాను. 4:30 పడతాయి. 4:30 4 పడతాయి. నర కూడా 4:30 పడ్డాయి. నేను చూసిన 4:30. పోనీ అవి 3 పోతే ట్రిప్ అవుతుంది. 1:30 పడ్డాయి. ఇంకొకటిన్నర పోతే ట్రిప్ మరి 7:30. చాలా వ్యవసాయం చేస్తే ఏం లేదు. బూడిది బుర్రకాయ అన్నేవే తినలేదే ఇయ్యాలా. మా డుబ్బు కూడా అన్నం తినలేదు. మాకే పచ్చిండు ఒక పూట తిన్నాడు. డాక్టర్ల మీద తిరుగుడు సరిపోయింది. తిరుగుడు అంటే పరదలేసుడు తిరుగుడు అంటే టైం పాస్ తిరిగినట్టు అయితే మరి టైం పాస్ కాదు ఫ్రెండ్స్. అట్లా తొక్కకుండా ట్రిప్పులేం పడిపోయిండు. మరి అట్లా చెప్పు. మా బండి కట్టపడ్డాడు మా కరోడు. మరి సాయంత్రం ఏమన్నా ఉందా లేదా? సుక్క ముక్క పారే అన్న అయితే అయిపోయినాయి. 8 ట్రిప్పులు అయినాయి. రైట్ మళ్ళా బాయ్.